కామన్ మ్యాన్ ఆడిషన్స్ కి మీరు ఎందుకు వెళ్ళారు అట్లాంటప్పుడు? ఎందుకనంటే వాళ్ళు ఒక అందరికీ కూడా పంపించారు కదా! ఇట్లా కామన్ పీపుల్ కూడా డైరెక్ట్‌గా మనము అప్రోచ్ అవుదాము అనంటే అలా తీసుకోరు. రైట్? ఎందుకనంటే సెలబ్రిటీస్ అనేది వాళ్ళని ఒకలాగా చూస్తారు. అండ్ మనల్ని ఇంకోలాగా చూస్తారు. సరే మనం కూడా ఇలా ఒకసారి ట్రై చేద్దాము. నేను 100% ష్యూర్ ఉండే. బికాజ్ నేను ఒక ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్ ఫ్రమ్ తెలంగాణ. ఐ థింక్ మీరు లాస్ట్ బిగ్ బాస్ సీరీస్ కి కూడా వెళ్ళి అంటే నేను ఒక టఫ్ కంటెండర్ అండ్ లైక్ ఒక పేరున్న అమ్మాయిని కాబట్టి వాళ్ళే నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 7లో. అండ్ వాళ్ళే నన్ను తీసుకోవడం జరిగింది. రైట్? తిను ఒక అమ్మాయి లేడీ బాడీ బిల్డర్ ఉంది అండ్ తను ఛాలెంజ్ చేయగలుగుతుంది మన హౌస్ కంటెస్టెంట్స్ని అని నన్ను తీసుకున్నారు వాళ్ళే. మరి ఇప్పుడు నా అంతటా నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి మీరు తెలుసు. ఇప్పుడు పార్టిసిపేట్ చేశారా బిగ్ బాస్ 7 లో మరి? నాకు యాక్చువల్లీ ఒక స్పెషల్ గ్లిమ్స్ లాగా ఇచ్చారు. సీజన్ అది కూడా ఎపిసోడ్ 1లో ఫస్ట్ నాదే ఉంటుంది. కుస్తీ టాస్క్‌లో నేనే ఉన్నాను. అచ్చా ఓకే. యాహ్! సో, అలా అని అనుకుంటే ఇప్పుడు 'బిగ్ బాస్ 9లో' నా అంతటా నేను వచ్చినప్పుడు వాళ్ళ యూనిట్‌లో కూడా చాలామంది నన్ను గుర్తుపట్టారు. గుర్తుపట్టినప్పుడు అట్‌లీస్ట్ ఉండాలి కదా! ఇప్పుడు రీసెంట్‌గా ఏంటి నేను 'బిగ్ బాస్' అప్డేట్స్ అన్నీ చూస్తున్నాను. వీళ్ళు జనాలని నిజంగా చెప్పాలంటే పిచ్చోళ్ళని చేస్తున్నారు.